అందరికి నమస్తే అండి. ఈ డౌట్ చాలా మందికి ఉండొచ్చు. ఏంటనుకుంటున్నారా? సో మెడ నొప్పికి, తలనొప్పికి సంబంధం ఏమైనా ఉంటుందా? సో కొంతమంది పేషెంట్స్ అడుగుతున్నారనమాట. నా మెడ నొప్పి ఉంటుందండి. అప్పుడు తలనొప్పి వచ్చి వస్తున్నట్టు ఉంది. దీనికి రిలేషన్ ఏమైనా ఉంటుందా? అంటే ఉంటది. కొంతవరకు ఉంటుందండి. దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. దీంట్లో ఏమంటంటే మెడ దగ్గర ఉన్న కండరాలు అంటే మన తల భాగం, కింద భాగం ఆక్సిపిటల్ ఏరియా అంటాం. ఇక్కడ నుంచి ఏదైతే మజిల్స్ ఉంటాయో కండరాలు ఇవన్నీ స్ట్రైన్ అయినప్పుడు లేదంటే బాగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏదైనా బాగా బరువులు ఎత్తినప్పుడు లేదంటే ఎక్కువ కంటిన్యూగా మన పోస్చర్ సరిగ్గా లేకుండా ఫోన్ యూస్ చేయడమో మొబైల్ యూస్ చేయడమో ఇలాంటివి చేసినప్పుడు ఈ మజిల్స్ అనేవి స్ట్రైన్ అవుతాయి. దీనివల్ల ఈ మెడ భాగం దగ్గర నుంచి ఈ తల భాగం వరకు అంటే ఈ సైడ్ ఏరియా మొత్తం పెయిన్ వచ్చే అవకాశం ఉంటదండి. దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. కానీ అన్ని తలనొప్పులు మెడ నొప్పి వల్లే రావు. సో తలనొప్పిలో చాలా రకాలు ఉంటాయి. నేను మాట్లాడి సర్వైకోజెనిక్ హెడేక్ గురించి. సో మీకు ముందుగా నడినెత్తి మీద ఉందా లేదంటే ముందు వైపు ఉందా లేదా ఒక పక్కకు పెయిన్ వస్తుందా అని ముందు తెలుసుకుని ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే అది దేని వల్ల వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో సర్వైకోజెనిక్ హెడేక్ అయితే కనుక చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా చిన్న మెడికేషన్స్ ద్వారా తగ్గిపోతుంది. అది పెద్ద ప్రాబ్లమేటిక్ కాదు. కానీ పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.